ఇక చెదరగొట్టబడినటువంటి దానికి ఒక్కటి కూడా చెప్పి నేను ముగిస్తున్నాను. వై వీఆర్ బీయింగ్ స్కాటర్డ్? మీరు చెదరగొట్టబడి చెప్పేటప్పుడు కేవలం ఉద్యోగ నిమిత్తమై వ్యత్యాసమైన స్థలంలో ఉంటే చెదరగొట్టబడమనో, లోకస్తుల నుండి దేవుని భక్తులు చెదరగొట్టబడి ఉన్నారు. ఇది అర్థం అవడానికి ఒక వాక్య భాగం నేను చూపిస్తాను. స్తోత్రం. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు సే మెనీ థింగ్స్. స్తోత్రం. పరమగీతం 2వ అధ్యాయం, పరమగీతం 2వ అధ్యాయం 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, బండ సందులలో ఎగురు నా పావురమా, ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. ఏ ఆశ్రయించి? పేటు బీటల, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నా పావురమా. నీ స్వరము మధురము, ఆ, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము. స్తోత్రం. బండ సందులలో, నెక్స్ట్ పేటు బీటుల, పేటు బీటుల, బీటులలో. నౌ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఈ 2వ అధ్యాయం 14వ వాక్యం మీకు అర్థం అవటానికి లేవియాకాండం 14వ అధ్యాయంలోనికి స్పీడ్గా వెళ్దాం. లేవియాకాండం 14వ అధ్యాయం. స్తోత్రం. కమ్ విత్ మీ. లెవిటికస్ చాప్టర్ 14. వెరీ క్విక్. 1, 2, 3, 4, 5. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాణ్ణి గూర్చిన విధి ఏదనగా, యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు పాలెములో వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు, పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, 2 పవిత్ర పక్షులను. ఈ పావురమును గురించి ఉన్నదే ఇక్కడ ఉన్న ప్రయోగం. ఈ పక్షులను దేవదారు కర్రను, రక్తవర్ణములు గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మట్టి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని చంపని ఆజ్ఞాపించి, ఒక్క దానిని కోయాలి. దట్స్ రైట్ వర్డ్. కేవలం చంపటం కాదు, కొట్టి చంపటం కాదు, దాన్ని కట్ చేయాలి. నెక్స్ట్. సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణములు గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి, సజీవమైన పక్షిని తీసి ఈ రక్తములో ముంచాలి. స్తోత్రం. ఇక కంటిన్యూ చేయండి 7వ వచనం వరకు. కుష్టు విషయములో పవిత్రత పొందగోరు వారు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలేయవలెను. నౌ లిసన్. ఒక కుష్ఠరోగి అతడు శుద్ధుడావాలని ఉన్న క్రియ, ఆ కాలంలో ఉన్న క్రియే. దోషిగా ఉన్న వ్యక్తి యేసు వైపు చూసి ఒక్క మాట కోరారు. ఆ ఒక్క మాటలో అతనికి పరదేశు దొరికింది. యేసే తనతో పాటు తీసుకుని వెళ్ళారు. ఈ భూమిలో ఉన్న మనం సిలువ మీద కాదు. కొందరు అడుగుతున్న మాట ఉన్న, సిలువ మీద ఉన్న దొంగ బాప్టిజం పొందకుండా పరదేశం వెళ్ళారు కదా, మనకు బాప్టిజం అవసరం లేదు కదా. వారికి నేను అడుగుతున్న ప్రశ్న, నీవు దొంగవేనా? ఫస్ట్ ప్రశ్న. 2, నీ సిలువలో ఉన్నావా? ఈ వ్యక్తి యేసయ్యతో పాటు ఒక్క మాటలో, నేడు నీవు నాతో కూడా. కారణం, ప్రస్తుత విషయం అతడు కోరలేదు, రానయ్యున్న విషయం కోరారు. ఇప్పుడు ఈ లోకములో జీవిస్తున్న మనం ఏం కోరుతున్నాం? కుష్ఠరోగి వలె పాపములో నేను ఉన్నాను, నేను అపవిత్రతలో ఉన్నాను, ఈ జీవితం కుళ్ళై దుర్వాసనగా క్షయించిపోతున్న జీవితం, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, వేరే ఏ ఛాన్స్ లేదు, నీ రక్తం చేత నన్ను కడుగు. యేసుక్రీస్తు రక్తం చేత కడుగబడుతున్న వ్యక్తి ఎలా ఉంటారనే దానికి మంచి ఒక ఉదాహరణ ఇక్కడ చూపిస్తుంది. అదేమిటంటే, ఒక పవిత్ర పక్షి అనగా ఒక పావురమును కట్ చేస్తున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే జతను తీసుకొని వస్తారంట. ఒకటి మెయిల్, ఒకటి ఫీమేల్ అయి ఉండేది. స్తోత్రం. దీనిలో మెయిల్ని చంపి దానిలో ఉన్నటువంటి రక్తములో ఈ ఫీమేల్ని ముంచుతారు.
స్తోత్రం. ముంచిన తర్వాత ఈ ఫీమేల్ నన్ను విడిచిపెడుతుంది. విడిచిపెట్టబడినటువంటి ఈ పక్షి మీద రక్తం ఉంది. ఇది రక్తములో కవర్డ్ అయ్యి వస్తుంది. ఇది రక్తములో కవర్డ్ అయి వస్తున్నందున వేరే ఏ పక్షియు దీన్ని చేర్చుకోదు. దీన్ని చూడగానే ఇందకి ముందు ఏ గ్రూపులో ఉండనో ఆ పావురపు గ్రూపులోనికే ఇది వెళ్ళినను ఆ పావురములు మొత్తం దీన్ని పొడిచి పారదోలుతా ఉన్నది. యు ఆర్ నాట్ వన్ విత్ అస్. కారణం, నీవు రక్తములో కవర్డ్ అయి ఉన్నది. నీ మీద రక్త వాసన ఉన్నది. స్తోత్రం. నన్ను విమోచించటానికి మేము ఇద్దరిని తీసుకుని వెళ్ళాం. నా ప్రాణప్రియుడు తన్ను తాను బలిగా ఇచ్చి ఆ రక్తములో నన్ను కవర్ చేసి నన్ను పంపించేయమని దీనికి చెప్పటం సాధ్యం కాదు. అది వినాలని కూడా వారికి ఉండదు, నెట్టివేస్తారు. ఇక దీని మీద రక్తవాసన ఉంది కదా, రాబందులు కానీ ఈగలు కానీ దీన్ని వెదగి వస్తూ ఉండదు. ఎందుకొరకు? దీన్ని పొడిచి తినటానికి. సో దీనికి ఎక్కడే ఉండటం సాధ్యం కాదు. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంటే బండల సందుల్లోనికి వెళ్ళిపోతుంది. ఎవరితోనూ కలవలేని ఒక ఒంటరి జీవితం. బికాస్ బ్లడ్ కవరింగ్. పరమగీతం చెప్తున్నది ఏం తెలుసా? ఒక్కసారి కూడా చదవండి. 2వ అధ్యాయం 14వ వచనం. స్తోత్రం. బండ సందులలో ఎగురు నా పావురమా, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పేటు పావురమా, బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ స్వరం మధురం. ఐ విష్ టు లిసన్ యువర్ వాయిస్. నీ నుండి వినాలి. రక్తములో కవర్ చేయబడిన మన నుండి వినాలి. నీ స్వరం మధురం. నెక్స్ట్, నీ ముఖము మనోహరము, వారైన తట్టు చూడగా వారికి వెలుగు కలుగను. వారి ముఖం, their faces were not put to shame, it was enlightened. ఇక చూడటానికి, ఆశ్రయించటానికి ఈ భూమిలో ఎవరు లేరు గనుక ఆయన వైపే చూస్తారు. ఈ పావురం చెప్తాను తెలుసా? నా కొరకు నా ప్రాణప్రియుడు బలి అయి మారినందుననే నన్ను రక్తములో కవర్ చేసి ఇలా ఉన్నారు. ఇక నన్ను అర్థం చేసుకున్న వారు ఆయన మాత్రమే. ఆయన తిరిగి వస్తేనే నాకు ఒక ఐడెంటిటీ దొరుకుతుంది. మీకు అర్థమవుతుందా? అప్పటి వరకు నాది చెదరగొట్టబడిన, సెపరేటెడ్గా, ఒక స్ట్రేంజర్, ఒక ఏలియన్. ఐఎమ్ స్కాటర్డ్. ఐ కెనాట్ బి కౌంటెడ్ ఎమంగ్ అదర్స్. మిగిలిన వారిలో నేను జాయిన్ ఆవలేను. ఇదిగో ఒంటరిగా నివసిస్తున్న జనాంగం, వీరి జనములలో లెక్కింపబడదు. అర్థమవుతుందా? పౌలు, పేతురు చెప్తున్నారు, స్కాటర్డ్, చెదరగొట్టబడింది. కారణం ఇది, యేసు రక్తం చేత ఆయన మమ్మను కవర్ చేసినందున. ఇట్స్ ఓకే టు బి స్కాటర్డ్. హీ విల్ రీగ్యాదర్. చెదరగొట్టబడిన వారందరినీ చేర్చుటకు ప్రాణప్రియుడు వస్తున్నారు. నిరీక్షణ ఉన్న వారు లేచి నిలబడతా. హల్లెలూయా. We are being scattered. We are not being accepted by any. దానికి కారణం ఈ రక్తపు కవరింగ్లో మేమున్నాం. నీ రక్తం చేత నీ మమ్మను కవర్ చేశావు. ఎంత ధన్యత! లోకము నుండి మమ్మను నీ వేరుపరచావు. ఇక నీ చిత్తం చేయాలి, నీ పాదం చేరి ఉండాలి. మా హృదయంలో ఉన్న ధ్యానమందా నీకు ధూపమై చేరాలి. అప్పా, నీ రాజ్యం రావాలని, నీ చిత్తమే నెరవేరాలని, నీ నామం పరిశుద్ధపరచబడాలని, నీ ఆలోచన చెప్పిన మేము నడిచులాగన మాలో ప్రతి ఒక్కరికి కృప అనుగ్రహించయ్యా. చెదరగొట్టబడిన వారం కానీ చేర్చుటకు నీ అతి త్వరలో వస్తారు. పరిశుద్ధులుగా ఉండుటకు నీ ఆత్మచేత నీ మమ్మను పరిశుద్ధపరుస్తున్నాం. నీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు రక్తం చేత మేము ప్రోక్షింపబడిన వారమై, శుద్ధీకరింపబడిన వారమై మేమున్నాం. పరమ తండ్రి, మాపై నీవు చూపిన ప్రేమ ఎంతో గొప్పది. అపాత్రులమైన, అన్యులైన, దూరస్థులమైన మమ్మను ఎంతగానో ప్రేమించావు. ఇది కృపయే తప్ప వేరే ఏది కాదు. మేము యోగ్యులం కాదు తండ్రి, కానీ సమర్పణ కలిగిన వారమై మేము ఎల్లప్పుడూ ఉండిలాగున ఇగను నీ కృప అనుగ్రహించి, ఇగను బలపరిచి
నడిపించయ్యా. నీ రాక కొరకు మమ్మల్ని సిద్ధపరచు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.